హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు వంకాయ కొబ్బరి కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, బ్రింజాల్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆనియన్, కోకోనట్, కొరియాండర్. ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. అది వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అవి చిటపటలాడాక కొంచెం కరివేపాకు వేయండి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి స్లైసెస్గా దాంట్లో వేయండి. ఈ ఆనియన్ని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి, ఆ పచ్చితనం అంతా పోయేలాగా. ఎందుకంటే వంకాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి. ముందుగా ఒక 50 గ్రాముల బ్రింజాల్ని కట్ చేసి నీళ్ళల్లో ఉప్పేసి పెట్టుకోండి. దాని తర్వాత ఆ వాటర్ లేకుండా తీసి ఈ కూరలో వేసేయండి. ఈ బ్రింజాల్ని వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గాలి కాబట్టి కాస్త మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి దాన్ని మరలా కలపండి. ఆ పాటికే సగం ఉడికిపోయి ఉంటుంది మ్యాక్సిమం అంతా. ఎందుకంటే వంకాయ త్వరగా మగ్గుతుంది కాబట్టి ఎక్కువ సమయం పట్టదు మీకు ఈ కూర చేయడానికి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. మనం దీంట్లో కల్లుప్పు మాత్రమే వాడాలి, కానీ కల్లుప్పు ముందుగా ఇప్పుడు వేస్తే అది పట్టదు కాబట్టి దాన్ని పొడి కొడతాం మనం. పొడి కొట్టి దాంట్లో కల్లుప్పు వేసేయండి. రెండు టీ స్పూన్ల కారం, మరియు దీనికి సరిపడినంత ఉప్పు వేయండి, ఇందాక పొడి కొట్టిన ఉప్పు. మరలా బాగా కలపండి. ముందే ఉప్పు వేస్తే ముక్క నజ్జుగా అయిపోతుంది, అందుకని లాస్ట్లో వేయాలి. దీంట్లో 1/4 కోకోనట్, పావు చిప్ప కోకోనట్ని గ్రేట్ చేసింది వేయండి. 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత కొరియాండర్తో గార్నిష్ చేసేయండి. ఇది ఇలా సర్వ్ చేసేయండి. ఎంతో రుచికరమైన వంకాయ కొబ్బరి కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.